హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ కనుక తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్ట్ బాగుంటుంది, చాలా చాలా హెల్దీ కూడా. మరి నేనైతే నా స్టైల్లో ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. నేను కనీసము వీక్లీ వన్స్ అయినా సరే, అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కానీ లాస్ట్ టైం చెప్పిన దానికన్నా ఇప్పుడు చెప్పే వీడియోలో క్లియర్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఇవన్నీ చూసారా? ఏంటి ఇన్ని కట్ చేసుకొని ఏం చేస్తుందా ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను. చక్కగా అయితే ఇవన్నీ కట్ చేసేసుకున్నాను అండి. క్యారెట్, ఉల్లిపాయలు, తర్వాత టమోటా, చిన్న అల్లం పీసెస్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. వేసుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదనమాట, సో కరివేపాకుతో సరిపెట్టేసేసారనమాట. ఓకేనా? సో ఇది చూసారా, అట్టులాగా వేశాను కదా. సో ఇదేంటి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి అనమాట. కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. కొంతమంది అయితే దీన్ని సెట్ దోశ అంటారు, కొంతమంది అంటే చాలా చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటే, కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకున్నాను, దాని మీద ఇలాగ ఆనియన్స్, ఉల్లిపాయలు, టమోటా, తర్వాత జీలకర్ర, కొబ్బరి తురుము, చాలా బాగుంటుంది టేస్ట్. చాలా చాలా ఇంకోటి ఏంటి అంటే చాలా హెల్దీ కూడా. కనీసము ఎవ్రీడే కొద్దిగా పచ్చి కొబ్బరి తిన్నా కానీ చాలా మంచి ఆరోగ్యం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి అల్లము చిన్న కట్ పీసెస్ తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అక్కడక్కడ ఒక మూడు చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు వేసాను. మూడే ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను. దీని చుట్టూ అలా నెయ్యి వేసాను. ఆయిల్ కూడా కాదు, అది నెయ్యి వేసాను. ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉంటూనే ఉంటుంది. ఇంకోటి, ఈ సీజన్లో నెయ్యి తింటే ఇంకా చాలా మంచిదంట. అంటే నేను కొద్దిగా హెల్త్ టిప్స్ ఫాలో అవుతాలేండి, సో దానికి తగ్గట్టుగా ఉంటాను. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా కరెక్ట్గా చెప్పాలి అంటే కెమికలే నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్. సో ఇంకోటి ఏంటి అంటే, ఎక్కువగా బయట ఫుడ్ కూడా తీసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇంట్లో చేసుకున్నదైనా కొద్దిగా హెల్తీగా చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఇలాగా. సో లాస్ట్ ఫైనల్గా జీలకర్ర మాత్రము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్కు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు కూడా అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇలా చేసేసుకున్నాను అనమాట. అందులో నెయ్యి వేసాను కదా, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. సో ఫైనల్గా పైన కూడా అలా వేసేసాను. కొద్దిగా మందంగా వేసాను, ఎందుకు అంటే యాక్చువల్లీ ఇటువంటి అట్టు మా వారు ఒకటే తింటారనమాట. సో ఆ తినేదేదో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో అలా వేసాను అనుకోండి, అంటే వేయాల్సిన దానికన్నా ఒక్క గంటే ఎక్కువ పిండి వేసేసారనమాట. సో అందుకని కొద్దిగా భారంగా తిరిగిందనమాట. భారంగా తిరిగింది, అంటే బరువుగా తిరిగిందనమాట. సో ఇది తింటే చాలండి, చాలా హెల్త్గా బాగుంటుంది అనమాట. సో తీయడానికి నేనే ఇబ్బంది పడేస్తున్నాను, అలా పడేసేసాను చూసారా. ఎలా అంటే ఇలాగా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే నేను కూడా తిన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో మళ్ళీ ఇంకోటి పోజిస్తాను అన్నాను. ఎందుకన్నానంటే అసలుకి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మా అన్నారు. సో అందుకని ఇంకోటి పోస్తానయ్యా అంటే తినలేమన్నమాట. ఎంత నచ్చింది అయినా, ఎంత మెచ్చింది అయినా కొద్దిగా లిమిట్గా తీసుకోవాలి. అది ఏదైనా సరే లిమిట్గా తీసుకోవాలి. మనం హెల్త్ పరంగా బాగుండాలి అంటే పేకల దాకా తినకూడదు, అది ఏదైనా సరే. సో ఇదిగోండి, వంటగదిలోకి వచ్చేటప్పుడే గుమ్మలాడిపోతుందిగా, ఏం చేస్తున్నా అంటున్నారు. యాక్చువల్లీ ఇలా అట్టు వేస్తున్న సంగతి కూడా తనకు తెలియదు అనమాట. ఇక్కడేం బుజ్జిగా ఆడుకుంటున్నారు. చెప్పాను కదా నేను క్రిందనే పడుకోబెడుతున్నాము అని. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి తింటున్నారనమాట. అడిగే నేను అప్పటికి ఎలా ఉంది అంటే చాలా బాగుంది అంటున్నారు. మరి రోజు చేసి తింటావా అంటే, రోజు నాకు ఆఫీస్కి లేట్ అవుతుందిగా అన్నారు. మాట ఎందుకు అన్నారు అంటే చెప్తాను. ఇక్కడ చూసారా, మూడు వేసాను. ఆ 3 కూడా
నాకు ఏరి మరీ ఇచ్చారు. తను కారం తిండు అనమాట. పచ్చిమిర్చి కూడా ఒక పావు కేజీ తెచ్చాము అంటే మాకు 1 మంత్ దాకా ఉంటుంది. అలా అనమాట. కూరల్లో అయితే ఒకటి, ఏదైనా పచ్చళ్ళలో అయితే ఒక 3-4 అంతే. వేరే వాళ్ళు అయితే పావు కేజీ వేసుకుంటారంట, వేరే అక్క వాళ్ళు చెప్పారు. మాకైతే అలా లేదులేండి. నేనైతే పచ్చిమిర్చి బాగా దిట్టంగా వేసుకున్నా, కనిపిస్తుంది కదా డాట్స్గా అయ్యాను. తన ప్లేట్లో కూడా తీసుకొచ్చేసి ఈ అట్లో వేసేసుకున్నాను, ఎందుకంటే తను ఇటు పడేస్తారు కదా. సో అందుకని ఇది వచ్చేసి నాకనమాట ఇలాగా తాగుతుంది. నేను కూడా నెయ్యి వేసేసుకున్నాను అనమాట. నెయ్యితో తింటుంటే ఉంటుంది. అది సామెత చెప్తారు చూసారా, స్వర్గం ఎక్కడో ఉంటుందా, ఇక్కడ మన కళ్ళ ముందే ఉంటుంది. ఎందుకు అంటే మనకు నచ్చినట్లుగా మనం వేసుకొని మన కడుపార తృప్తిగా తింటేనే కదా. అది అనమాట. చికెన్ నాన్ వెజ్ కంటే ఇవే బాగుంటాయండి మన కంటికి ఇంపుగా చేసుకోవడానికి. సో ఇవి వచ్చేసేసి వాటర్ అనమాట, జోడికి అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి క్యారెట్ బాయిల్ చేయడానికి, అంటే స్టీమ్ చేస్తున్నాను. ఒకప్పుడు ఏంది అంటే బాగా బాయిల్ చేసేదాన్ని, ఇప్పుడు స్టీమ్ చేస్తున్నాను అనమాట. బాగా ఎదుగుతున్నాడు కదా. సో ఇలాగ స్టీమ్ చేసుకుంటే కొద్దిగా పోషకాలు కూడా బాగుంటాయి అన్నమాట, ఎక్కువగా బాయిల్ చేయకుండా. సో అయిపోయింది ఇలా అన్నమాట. పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నమాట, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. అప్పటిదాకా స్టీమ్ చేసి, అంటే అడుగున వాటర్ ఉన్నాయి చూసారా, ఆ వాటర్ ఇంకిపోయిన దాకా ఉంచేస్తానన్నమాట. ఈ ఆవిరంతా పోకుండా నేను ఇలాగా పైన మూత పెట్టేసేసాను. చూసారా, ఇందాక పెట్టింది అది సెట్ అవ్వలేదనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంటున్నాడు నా గురించేనా అన్నట్టుగా. సో ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా, పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. ఇదిగోండి వాటర్ అనేవి కొద్దిగా ఉన్నాయి. ఆ వాటర్ కూడా నేను పారబోయలేదు, ఎందుకు అంటే ఇది మిక్సీ వేస్తాను కదా, మిక్సీలో కొద్దిగా వాటర్ అవసరం కదా. సో అందుకే నేను ఆ వాటర్తోనే యూజ్ చేసి మిక్సీ వేసేసాను అనమాట. ఇక్కడ నా అట్టు కూడా రెడీ అయిపోయింది. సో వేడిగా ఉంది కదా, సో అందుకని ఆ మిక్సీ వేసిన తర్వాత ఈ అట్టు తినటం అనేది జరిగిందనమాట. సో ఇలాగా మీరు కూడా వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది. ఓకేనా. ఇంకా మిక్సీ వేసేసి పక్కన పెట్టేశాను. ఈలోపు నేను కూడా తినడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఒంటి మీద చున్నీ లేదని చూసుకుంటాను, దాని మీద చున్నీ ఉందా అని. ఇప్పుడు లెగిసి తీసుకొని వేసుకునే అంత టైం లేదు కదా. సో అందుకని ఇదిగోండి ఇది తినేసేయాలి కాబట్టి తింటూ ఉన్నాను అనమాట. ఇలాగా మా ఇంటికి రండి, నేనే వేయిస్తాను. ఓకేనా, వేసి మరీ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా.